వరంగల్ జిల్లాలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయి, 4300 కండోమ్ ప్యాకెట్లు, ఒక కారు, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు హన్మకొండ జిల్లా దామేర మండలం ల్యాదెళ్లకు చెందిన మస్కు లతగా గుర్తించినట్లు వరంగల్ సిపి తెలిపారు. లత మైనర్ అమాయకులను ఆసరాగా చేసుకుని గంజాయి అలవాటు చేసి వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని సిపి వెల్లడించారు. ఒక లేడీ అని ఉంది, మస్కు లత అని. చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే వల్నరేబుల్ ఉంటారో, అమాయకులు ఉంటారో, సో వాళ్ళని కూడా బేసికలీ అట్లా చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు. జనరల్గా ఎవరైనా కూడా వల్నరేబుల్, మేజర్ కానీ మైనర్ కానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతోటి ఇట్లా ప్రాసిక్యూషన్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసి ఉంది. దాంట్లో భాగంగా ఆమె ఒక మైనర్ అమ్మాయిని ఆమె ట్రాప్ చేసింది. ట్రాప్ కూడా ఎట్లా చేసింది అంటే, ఆ మైనర్ అమ్మాయికి ఇంతకుముందు పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు, పేరెంట్స్ ఎవరు లేరు. సో ఈమెకి ఇది పరిచయం ఏర్పడి ఆమెతోటి ఈమెకి తెలిసింది దాట్ అట్లా పేరెంట్స్ లేరు, సో ఈమెని ఈజీగా టార్గెట్ చేయవచ్చు అని. సో ఆమెకి ఫోన్లో మాట్లాడి ఆమెకు కొంచెం కన్విన్స్ చేయడం, ఇట్లా మా దగ్గరికి రా, అట్లా అట్లా ఉంటుంది, ఇది డబ్బు వస్తుంది, అదేదో కన్విన్స్ చేసుకొని ఇక్కడ పోయి ఫ్రెండ్స్ తోటి అందరూ కలిసి తాగుతాం, గాంజా తాగుతాం, తర్వాత ఎంజాయ్ చేస్తాం, సెక్స్ చేస్తామని అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవాళ ఇప్పుడు 5 అక్యూజ్, ఒక జేసీఎల్ అమ్మాయి, సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1.8 కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది. అట్లాగే ఇది కాండమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి, 4300 వరకు కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అవి అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దెన్ 75,000 క్యాష్, దెన్ 1 బ్రేజా కార్, అట్లాగే 4 మొబైల్ ఫోన్స్, ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది.